నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. దాడులు, ప్రతిదాడులు సాగుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా హౌస్లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు సాగించారు, నిప్పు పెట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. ఢాకాలో రద్దీగా ఉన్న ప్రాంతంలో బహిరంగ సభలో బంగ్లాదేశ్ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. అన్ని చోట్ల అదుపులేని అశాంతి నెలకొంది. ఆగస్టులో విద్యార్థి ఉద్యమ నాయకుల్లో ఒకరైన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హసీనా వ్యతిరేక విద్యార్థి నాయకుడి మరణం తర్వాత అన్ని చోట్ల దాడులు, అల్లర్లు జరుగుతున్నాయి. ఢాకాతో పాటు వివిధ నగరాల్లో కూడా రాత్రంతా ఉస్మాన్ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. వచ్చే ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే బంగ్లాదేశ్లో మరోసారి కొత్తగా అస్థిర పరిస్థితి నెలకొంది. ఈ మంటలు ఆరే సూచనలు కనిపించడం లేదు. భారత్తో పాటు మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. ఇంక్విలాబ్ మంచ్ తరపున పలు ఆందోళనలకు నాయకత్వం వహించాడు. అతని మరణ వార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ వార్త దావానలంలో వ్యాపించింది. ఆ మరుక్షణం నుంచే అల్లర్లు మొదలయ్యాయి. నిరసనకారులు ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు. రాజ్షాహి రోడ్లోని అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. క్షణాల్లోని ఆందోళన హింసాత్మకంగా మారింది. తొలుత కార్వాన్ బజార్లోని ప్రథమ్ ఆలో కార్యాలయంపై దాడి జరగగా అనేక అంతస్తులను ధ్వంసం చేసి ఫర్నిచర్ను బయటకు తీసి తగలబెట్టారు. ఈ అశాంతి నేపథ్యంలో దేశ ప్రజలకు శాంతిని పాటించాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థాపించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అన్ని చోట్ల మళ్లీ భారతదేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ఒక బృందం వ్యాప్తి చేస్తోంది. అన్ని చోట్ల భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. తీవ్రవాదులు భారత హైకమిషనర్ నివాసం ముందు రాళ్లు విసిరారు. బంగ్లాదేశ్లోని ఈ అశాంతిపై భారతదేశం నిఘా ఉంచింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. బంగ్లాదేశ్ అల్లర్లకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, షరీఫ్ ఉస్మాన్ హాదీ అసాసినేషన్ వెనక ఉన్న పొలిటికల్ మోటివ్స్ ఏంటంటారు? అంటే ఈ మాస్క్డ్ అటాకర్స్ ఎవరు? అవామీ లీగ్ సంస్థ అయినటువంటి, అంటే స్టూడెంట్ వింగ్ అయినటువంటి ఛాత్రా లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవాలా, లేదు అని అంటే అదర్ ఫారెన్ పవర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అనుకోవాలంటారా? చెప్పలేం, ఎందుకంటే అక్కడ ఆయన ఎనిమీస్ కూడా వేరే ఉండొచ్చు కదా. 15 నెలలు 16 నెలలు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ప్రవేశిస్తున్నారు ఈ స్టూడెంట్ లీడర్స్. ఎవరిని గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ జెలసీస్ ఉండొచ్చు, బయట దేశాలు చేయొచ్చు.
అక్కడ వాళ్ళు చేయొచ్చు, ఎవరో తగు ఇంకా పెంచడానికి చేయొచ్చు, చెప్పలేము. ఇంకా అది బయటకు వస్తుంది మెల్లిగా, నిజం మెల్లిగా బయటకు వస్తుంది, కానీ టైం పడుతుంది. ఏదైనా మెసేజ్ ఏంటంటే అంతా బాగుండలేదు, ఏదో లోపల చాలా ఆ అల్లరి జరిగే పరిస్థితి ఉన్నది, ఏదో కుళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది అని మాత్రం బయట తెలుస్తుంది. పీస్ఫుల్గా లేదు. దాదాపు ఆగస్టు నెల 2024లో మహమ్మద్ యూనస్ ఈ ప్రభుత్వం టేక్ ఓవర్ చేశారు. ఇప్పటికి 18 నెలలు అవుతుంది, దాదాపు 15 నెలలు 16 నెలలు. ఏమి డెవలప్మెంట్స్ కనపడలేదు. సో ఏం జరిగినాయి, ఇతను ఎలాంటి వ్యక్తి, ఎవరిని బెదిరించాడు, ఎవరు చేయాలని చేయించారు, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే 1975 నుంచి బంగ్లాదేశ్లో దాదాపు అంటే మధ్యన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎవరో డిక్టేటర్స్ ఉండేవారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలీదా జియాది ఆమె ప్రధానమంత్రి చేశారు. హస్బెండ్ డిక్టేటర్గా ఉన్నాడు 8 సంవత్సరాలు. అలాగే షేక్ హసీనా అవామీ పార్టీ, వీళ్ళిద్దరూ ఒకరికి విరోధి. కానీ వీళ్ళిద్దరు విరోధులు మహమ్మద్ యూనస్గా తయారయ్యారు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ పవర్ వదలటానికి ఇష్టం. మహమ్మద్ యూనస్ వెనకాల ఉన్న వాళ్ళు ఆ పవరు, ఎవరైతే ఆందోళనకారులుగా బ్రతుకుతున్నారో ఎలక్షన్లు జరిగి పవర్ పోతారు కదా. ఖలీదా జియా పార్టీ గెలిచినా వాళ్ళు బయటికి పోతారు కదా. అది ఖలీదా జియా పార్టీకి కూడా తెలుసు, హసీనా పార్టీకి తెలుసు. సో ఇద్దరు కలిసారా, ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నదా? విరోధి స్నేహితుడు అనేది ఉన్నది కదా. సో ఇద్దరికి కామన్ విరోధి ఉన్నాడు కదా. మహమ్మద్ యూనస్ సోకాల్ ఏదో ఆందోళనకారులు, ఇవన్నీ చాలా క్యూరియస్గా ఉన్నాయి, చాలా క్యూరియస్. బట్ ఒకటి మాత్రం మనం బయట నుంచి చూసి చెప్పగలం, ఖలీదా జియా కూడా ఆ పార్టీ కూడా బలమైన పార్టీ. వాళ్ళకు కూడా మహమ్మద్ యూనస్ మీద అంత ప్రేమ లేదు. అతను మెల్లిగా సాఫ్ట్గా ఉండి అతనే ఆక్రమించుకుంటున్నాడు, కొత్త ఫోర్సెస్ వస్తున్నాయి వాళ్ళకని ఆ ఫీలింగ్ ఉన్నారు. సో బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఎవరు మహమ్మద్ యూనస్ ఆ ఆందోళనకారులకు ఏదో షేక్ హసీనా మీద కోపం ఉన్నదంటే ఇప్పుడు బేగం జియా కూడా కలిసింది వాళ్ళకి వ్యతిరేకంగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నిటి మధ్యన ఖలీదా జియా భారతదేశానికి మంచి సంబంధాలు లేకపోయినా మన ఆమె ఒంట్లో బాగోలేదు, సీరియస్గా ఉంటే నరేంద్ర మోడీ గారు మెసేజ్ పంపటం, దానికి చాలా వాళ్ళు వామ్గా రెస్పాండ్ అవటం, అదొక కొత్త చాప్టర్ బంగ్లాదేశ్ పాలిటిక్స్. అంటే చాలా కొత్త అర్థాలు వస్తున్నాయి, కొత్త యాక్షన్ తెరనకాలు జరుగుతుంది. మనం చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏ మార్పులు వస్తాయి, ఇంకా వైలెన్స్ వస్తుందా, ఇంకా గొడవలు జరుగుతాయా, ఇంకా చంపకాలు ఉంటాయా అని మనం చెప్పలేం. కానీ పీస్ఫుల్గా మాత్రం బంగ్లాదేశ్ లేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రానున్నాయి సార్. అంటే సో ఈ మర్డర్ ఏమైనా ప్రీ ఎలక్షన్ ఇన్స్టెబిలిటీ ఏమైనా క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి కాన్స్పిరసీగా మనం ఏమైనా చూడొచ్చు అంటారా? తప్పకుండా. దీనివల్ల ఇంకా వైలెన్స్ జరిగితే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతారు, 1 నెల 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ అవుతారు. ఇది ట్రిగర్గా, ఇది ఒక స్టార్ట్ లేకపోతే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంటా మనకు తెలియదు. దీనివల్ల ఇంకా మర్డర్ జరిగినాయి అనుకోండి, ఇంకా గొడవలు అయిపోతాయి. ఒక విషయం మీరు మర్చిపోదు, 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైతే ప్రెసిడెంట్స్ నాయకులుగా ఉన్నారో చంపేయటం, వాళ్ళని జైల్లో వేయటం, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఒక్కసారి అవినట్టు జ్ఞాపకం. 2009లో ఖలీదా జియా ఓడిపోయినప్పుడు హసీనాకి పవర్ అందించారు. దాని తర్వాత దాని మొదల ఎప్పుడు పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లేదు. అంటే శాంతిగా ఎలక్షన్ ఓడిపోయాం, నమస్కారం రాళ్ళని పేరు. బంగ్లాదేశ్ చాలా వైలెంట్ కంట్రీ, పాకిస్తాన్ లాగా. పాకిస్తాన్లో ఉన్నది ఏంటంటే ఒక ఎలీట్ ఉన్నది, ఎలీట్. అది ఎలీట్ ఉన్నతకార స్థలాల ఏమంటారు, మిలిటరీ ఎలీట్ ఉన్నది పాకిస్తాన్. పంజాబ్ ఎలీట్ ఉన్నది, సింధ్ ఎలీట్ ఉన్నది పాకిస్తాన్లో. తర్వాత మిలిటరీ అన్ని ప్రాంతాలు ఉన్నాయి, ల్యాండ్ లార్డ్ ఎలీట్. వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నా ఏమున్నా కొన్ని విషయాలు వచ్చేటప్పటికి అందరూ ఒక లైన్లో ఉంటారు. మిలిటరీ, పంజాబ్ ఎలీట్, సింధ్ ఎలీట్,
అందరూ పఖ్తూన్ ఎలీట్ అందరూ కలుస్తారు. అది బంగ్లాదేశ్లో లేదు, చిన్న దేశం కంపేర్ టు పాకిస్తాన్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బంగ్లాదేశ్, ఎలా సాల్వ్ చేస్తారో చెప్పదా. ఒక్క సిటీ దేశం ఢాకా, మిగతా అన్ని చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న దేశాలు. ఏం జరిగినా ఢాకాలో మ్యాగ్నిఫై అయిపోతారు, చాలా అల్లరిగా కనపడిపోతారు, దేశమే మునిగిపోతున్నట్టుగా కనపడతారు. సో మీరు చెప్పిన పాయింట్, ఈ ఒక్క మర్డర్తో ఆగిపోతుందా? ఆగిపోయిన అరాచక పరిస్థితి ఉంటుంది. ఢాకాలో అల్లర్లు జరిగితే దేశం అంతా అల్లరి జరిగినట్లు లెక్క. సో ఇవన్నీ బంగ్లాదేశ్లో అస్థిరత ఉన్నది, లోపలే ఉన్నది. సో ఇది బయటకు వస్తుందా? వస్తే ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతాయి, ఎలక్షన్ జరగవు. మిలిటరీ ఏమన్నా యాక్ట్ అవుతుందా? ఇది చూడాలి. మిలిటరీ చాలాసార్లు యాక్ట్ అవి పవర్ తీసుకున్నది అక్కడ. మిలిటరీ చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఈ దాదాపు 75 సంవత్సరాలు, వాళ్ళు 71 నుంచి 55 సంవత్సరాలు ఫ్రీగా ఉన్న చోట 20 సంవత్సరాలైనా మిలిటరీ డిక్టేటర్షిప్ బంగ్లాదేశ్లో జరిగింది. ఏమవుతుందో మనం చూడాలి. మిలిటరీ కూడా కేర్ఫుల్గా చేస్తారు. వాళ్ళని ఏదో అడిగినట్టుగా అందుకునే వచ్చినట్టుగా చేస్తారు, అగ్రెసివ్గా పవర్ తీసుకోరు. ఏదైనా ఇన్స్టెబిలిటీ చాలా ఉన్నది బంగ్లాదేశ్లో. ఈవేళ కాదు, పుట్టినప్పటి నుంచి ఇన్స్టెబిలిటీ. 71లో పుట్టారు, ముజిబుర్ రెహమాన్ ఆ దేశం తీసుకొచ్చారు. 75, 76లో ఆయన చంపేశారు, కుటుంబం మొత్తం చంపేశారు. షేక్ హసీనా జర్మనీలో ఉన్నదప్పుడు ఆ బ్రతికి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ బంగ్లాదేశ్. ఏం పాజిటివ్నెస్ కొద్దిగా ఉన్నాయి, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, బెంగాలీ చదువుకున్న వాళ్ళు, ఇది అది అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఫోర్సెస్ కూడా బయట పనిచేస్తాయి. పాకిస్తాన్ చాలా ఇప్పుడు దగ్గర అయిపోయింది కొన్ని ఫోర్సెస్గా, ఓపెన్గా పనిచేస్తుంది పాకిస్తాన్. అది ఎప్పుడు లేదు, అది ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మార్పులు మనం చూస్తాం. భారతదేశానికి ప్రాబ్లం ఏంటంటే 5,000 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది మనకి బంగ్లాదేశ్. అదొక పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్. అది వెళ్ళిపోయే ప్రాబ్లం కాదు. ఈ ఇంక్విలాబ్ మంచ్ దీని రోల్ ఏంటి సార్? అంటే 2024 జూలై అప్రైజింగ్ తర్వాత ఏర్పడిన ఈ ఇంక్విలాబ్ మంచ్ ఇది ఎలా రైట్ వింగ్ రెవల్యూషనరీ గ్రూప్గా ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు? అంటే ఒకటి, రైట్ వింగ్ గ్రూప్స్కి కొన్ని రోజులు ఖాళీదా జియా వెనకాల తిరిగారు. ఖాళీదా జియా వెనకాల పవర్లో లేదు కాబట్టి ఏదో యూనిస్ వచ్చాడు, వీళ్ళ వెనకాల వీళ్ళతో లింక్ అవ్వారు. ఈ ఆందోళనకారులు ఎవరైతే అధికారంలో నడిపిస్తున్నారో వాళ్ళకి ఎవరో కావాలి కదా. సో భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. జమాతీ ఇస్లామీ అలాంటి వాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు, పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. సో ఇది కన్వీనియంట్గా ఉన్నాయి, పెట్టుకున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పలేదు. ఏదో ర్యాలీ చేశారు, 2 లక్షల మంది వచ్చారు, 3 లక్షల మంది వచ్చారంటే అది పెద్ద మనం అది ఆలోచించక్కర్లేదు. ర్యాలీస్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా ఉంటాయి. రైట్ వింగ్తో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా అయినా వేరు. రైట్ వింగ్ అక్కడ పాకిస్తాన్తో సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది చెప్పలేదు. మనం ఇవన్నీ ఒకటి వెనకాల జ్ఞాపకం పెట్టుకోవాలి. తాలిబాన్ ఎంతో దగ్గర, తాలిబాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఇప్పుడు వ్యతిరేకం అయిపోయింది కదా. వాణిజ్యం కూడా లేదా, వాళ్ళిద్దరి మధ్యన బోర్డర్ సీల్ చేశారు. ఏం మలుపు తిరుగుతుంది, ఎలా వస్తుంది మనం చెప్పదా. భారతదేశం పనిచేసుకుంటా, భారతదేశం ఏముంటుంది, ఎప్పుడు బంగ్లాదేశ్తో మాకు మంచి సంబంధాలు కావాలి అంటాం. ఎవరు ఉండేనా మాకు మంచి సంబంధాలు కావాలి, చాలా డిప్లొమాటిక్గా, చాలా కేర్ఫుల్గా మాట్లాడు. భారతదేశం ఖాళీదా జియా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు. ఖాళీదా జియా కాదు, ఈ షేక్ హసీనా వస్తుంది అనుకోవట్లేదు. ఖాళీదా జియా రావచ్చు. ఖాళీదా జియా వస్తే హసీనాకు కూడా పర్వాలేదు వీళ్ళకంటే. సో ఎలాంటి పరిణామాలు వస్తాయో మనం అప్పుడే చెప్పాలి. కానీ తప్పకుండా అవుతుంది. ఈ హాదీ ఎక్స్ట్రీమ్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి రాయిట్స్ని ఇంకా ఎక్కువ ఫ్యూల్డ్ చేశాయంటారా? చెప్పలేదు. అతను ఎక్స్ట్రీమ్ స్పీచెస్ గురించి ఎవరు చంపిస్తారు, ఎవరు చేయి ఉంటుంది, దొరుకుతారా, చాలా ఇది ఒక ఎక్స్ప్లోజివ్ మ్యాటర్. అది ఎవరు చేయగలపడతాది, ఎవరు వెనకాల ఉన్నట్టుగా చూపెడతారు, వాటి సాగు ఎవరికి ఉపయోగం, వాటి సాగు ఎవరు మీద చూస్తారు, ఇవన్నీ ఇంకా అప్పుడే చెప్పాలి. కొంతమంది చెప్తున్నారు ఈ జమాతే ఇస్లామీ లాంటి ఈ అదర్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కనెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఎవరో చంపిన వాళ్ళ
కాబట్టి చూడొచ్చు, ఇంకా మనం ఏం చెప్పలేం లోపల ఏం జరుగుతుంది. మనకి జమాతి ఇస్లాం వాళ్ళే గవర్నమెంట్లోకి వచ్చేస్తారా, వాళ్ళే గవర్నమెంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా ఏం చెప్పలేం. మ్మ్. అవన్నీ మెల్లిగా బయటకు వస్తాయి, టైం పడుతుంది. ఈ షాక్లో ఉన్నారు ఇంత పెద్ద లీడర్ చచ్చిపోవటం. సో కొన్ని రోజుల వరకు అది ఉంటుంది. తర్వాత మిగతా యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో బయటకు వస్తారు. మ్మ్. బంగ్లాదేశ్లో అసలు ఎందుకు సార్ యాంటీ ఇండియా ఫీలింగ్స్ ఎక్కువ ఇక్కడ? అది తప్పదు మనకి, ఎందుకంటే హిస్టరీ కూడా మర్చిపోలేం కదా. హిస్టరీ ఎప్పటి వరకు కొత్త దేశాలు వచ్చాయి 1947. 47 వరకు ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ కలిసి ఉండే బెంగాల్ ప్రావిన్స్గా బ్రిటిష్కి చాలా ట్రబుల్సమ్ ప్లేస్ అయిపోయింది భారతదేశం. అప్పుడు మహాత్మా గాంధీకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో బ్రిటిష్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అక్కడ ఉన్న మైనారిటీని ఈస్ట్ బెంగాల్ అంటారు, ఇది వెస్ట్ బెంగాల్, అది ఈస్ట్ బెంగాల్. వాళ్ళు వేరే రాష్ట్రాలు చేశారు, అప్పుడు బ్రిటిష్ టైంలో ఎలా వీక్ చేయాలి అని వాళ్ళు చాలా వైలెంట్గా తయారయ్యారు బ్రిటిష్ టైంలో. సో ఆ హిస్టరీ అంతా ఉన్నది. చాలామందికి పాజిటివ్గా ఉంటారు భారతదేశం అంటే 80%, కానీ ఒక 15-20% వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎలాగో తగ్గదు. పాకిస్తాన్ కూడా రెచ్చగొడతా ఉంటుంది, వాళ్ళ లోకల్ పాలిటిక్స్ అలాగ ఉన్నాయి. సో ఆ హిస్టరీ కూడా నేను ఇందాక 47 వెనకాల కూడా వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఒపోజిషన్ వచ్చింది, చాలా రైట్స్ జరిగినాయి, హిందూ ముస్లిమ్స్ మధ్యన చాలామంది చచ్చిపోయారు. ఏం తక్కువ అరాచకం లేదు అక్కడ. పంజాబ్లో ఎంత జరిగిందో అక్కడ ఇంకా ఎక్కువ జరిగింది. అవన్నీ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, 20 సంవత్సరాలు, 3 తరాలు. ఆ టైంలో బ్రతికున్న వాళ్ళు ఇంకా బ్రతికున్నారు కొంతమంది. ఎంతో టైం కాదు, చాలా దగ్గర సమయమే. 20 సంవత్సరాలు అంటే హిస్టరీలో పెద్ద లెక్క కాదు. ఇప్పుడు షేక్ హసీనా భారత్లో అసైలం తీసుకోవడం కావచ్చు, లేదు అని అంటే మీరు తీస్టా వాటర్ ప్రాబ్లం కావచ్చు, అండ్ మనం భారత్ ఎకనామిక్గా డామినెన్స్ చేయడము అలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు అనుకోండి. కారణాలు అవ్వచ్చు, బయట వాళ్ళు కూడా చెప్తారు ఎంత చేసినా చాలు, అన్కంఫర్టబుల్గా ఉంటారు. షేక్ హసీనాను సపోర్ట్ చేస్తామని ఆమెకు వ్యతిరేకిస్తారు, మనకు వ్యతిరేకం అవుతారు. ఇవన్నీ వెళ్తే ఇందాక చరిత్రలో వచ్చింది. అప్పుడు డివైడ్ చేసినప్పుడు పాకిస్తాన్ ఫామ్ చేసే సమయంలో ఈ ఈస్టర్న్ సైడ్కి అంత అటెన్షన్ అవ్వలేదు మన నాయకులు. ఆ చీనికి అలా చేశారు, లేకపోతే చాలా మార్పులు వచ్చాయి. ఒక పక్కన బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సిటీ అని భారతదేశానికి ఇవ్వాలి, ఇచ్చారు, మళ్ళీ తీసేసు. అది భారతదేశానికి ఇచ్చుంటే భారతదేశం హిస్టరీ కొరకంగా మనకి సముద్రానికి వెళ్ళటానికి అస్సాం నుంచి చిట్టగాంగ్ ద్వారా వెళ్ళింది. చాలా మార్పులు, చిన్న చిన్న తప్పులు, ఆ రోజు చిన్న చిన్న మర్చిపోతాలు, పెద్ద పరిణామాలు వస్తాయి, పెద్ద పరిణామాలు వచ్చాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండే పరిస్థితి భారతదేశానికి. ఈ దేశంతో మనకి తొందరగా ప్రాబ్లమ్స్ తగ్గవు, చాలా పర్మనెంట్ ప్రాబ్లంగా ఉంటుందని నేను భావిస్తాను. 1971లో బంగ్లాదేశ్ వచ్చేసింది, చాలా మంచిది ఆ భారతదేశానికి అనుకున్నారు. ఈవేళ ఏమైపోతుంది? అనవసరమైన పళ్ళెం మన పక్కలో పడిపోయి, అనవసరంగా మనకి ఒక్కసారి మీ విరోధులు దెబ్బలాడుతున్నారు, ఎవరికి సాయం చేయకూడదు, ఇలా దెబ్బలాడుతూ ఉండాలి. ఇది ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ తీసామో పాకిస్తాన్కు శని వదిలిపోయింది, హ్యాపీగా ఉన్నారు. సో అందువల్ల ఒక్కోసారి చేసిన యాక్షన్ ఆ రోజు బాగుంటుంది, ఒక 20, 30, 40 సంవత్సరాల తర్వాత అంత తప్పనేది లేదు. ఈవేళ లదాఖ్ అనే స్టేట్ ఒకటి ఫామ్ చేస్తున్నారు, అది ఏదో మంచిది అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల్లోనే అది చాలా తప్పు అయిపోయిందని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నా. బోర్డర్ ఏరియాలో ఒక వేరే జాతికి వేరే రాష్ట్రం ఇచ్చారు, అది మరి వేరే అంటున్నారు ఆల్రెడీ. 7 సిస్టర్స్ కూడా వేరు చేస్తామని ఒక థ్రెట్ ఉంది కదా, ఏమంటారు? 7 సిస్టర్స్. ఆ 7 అయ్యింది మామూలు మాటలకి, ఆ మాటలకి, ఆ బెదిరింపులకి. సో మనం రూటీన్గా అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో నిజంగా ఇది ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటారా? 7 సిస్టర్ని వేరు చేస్తామనేటువంటి వార్నింగ్స్. ఏమి వాళ్ళకి కాదు, వాళ్ళ శక్తి లేదు, పాలు లేదు, ఏం లేదు. అందుకనే వాళ్ళ గొప్పకి అంటారు, ఇలా చేసేస్తా, వాళ్ళు చేసేస్తా. మెక్సికో అందా, కాలిఫోర్నియా తీసేసుకుంటాం మాది అని చేస్తుందా? సో అది
ఆ బంగ్లాదేశ్ నుంచి నాయకులు అనే మాటలు మనం అటెన్షన్ ఇవ్వాలి, ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ అది పెద్ద జరుగుతుంది అంటే జరిగే పని కాదు. అది అన్నా మాటలు అలా ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇన్ఫిల్ట్రేషన్ భారతదేశం తెలిసింది కదా. 4-5% ఉండే బంగ్లాదేశీలు ఇప్పుడు 30% అయిపోయారు సార్. 30% ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఆ ప్రమాదం ఉన్నది. కానీ ఆ ప్రమాదానికి జవాబు లేదనుకోవటం కరెక్ట్ కాదు. పెద్ద జవాబు ఉన్నది భారతదేశం దగ్గర, సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి తెలీదా మనం బర్మాతో మాట్లాడి సముద్రానికి ఒక దారి తీసుకోవటం లాంగ్ లీజ్లో, అది కూడా ఆలోచించుకోవాలి. తప్పులేదు, ఆలోచించుకోవాలి. బర్మా బంగ్లాదేశ్ బోర్డర్ 50 మైళ్ళు ఉన్నాయి వాళ్ళకి. మిగతాదంతా భారతదేశంతోనే, బర్మాకి బంగ్లాదేశ్. అక్కడికి సముద్రానికి దారి ఉన్నాయి. ఇవన్నీ చేయొచ్చు ఫ్యూచర్లో. ఈవేళ చాబహార్ పోర్ట్ అని ఇరాన్లో పెట్టి ఆఫ్ఘనిస్తాన్కి దారి తీసాం కదా. చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి 600 మైళ్ళు. సో దారి తీశారు కదా. ఎన్నో 100 సంవత్సరాలు బట్టి దారి లేదు ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్ ద్వారా తప్ప. బ్రిటిష్ హయాంలో కూడా అలాగే ఉండేది. కొత్త దారి వస్తుంది కదా, కొత్త మార్పులు వచ్చేస్తాయి, పాలిటిక్స్ మారిపోతాయి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఆ పక్కన ఇక్కడ కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఊరికనే సైకలాజికల్గా మాకు ఇంకో దారులు ఉన్నాయి, మాకు ఇంకో రూట్ ఉన్నది, బంగ్లాదేశ్ని సరౌండ్ చేసాం, అది మన ప్రభుత్వం చేస్తారా చూడాలి. ఐడియాస్ ఉన్నాయి, చేస్తారనుకుంటున్నా. నార్త్ ఈస్ట్ చాలా డెవలప్ అయిపోయింది. రోజు రోజుకి భారతదేశానికి దగ్గర అయిపోయింది. భారతదేశానికి ఎక్కువగా వాళ్ళు ఒక పెద్ద ప్రాంతం అని అనిపిస్తుంది. సో చాలా ఫీలింగ్స్ కూడా పెరిగినాయి భారతదేశం తరఫున. ఆ ఫీలింగ్స్ ఏం లేవు. 7 సిస్టర్స్ 8 సిస్టర్స్ అంటూ ఏ ఉపయోగం లేని మాటలు, పెద్ద మాటలు ఊరికనే మాట్లాడుతారు. ఈ మొహమ్మద్ యూనస్ ఇంటర్మ్ గవర్నమెంట్ ఈ మొత్తం ఈ అన్రెస్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుందంటారా? జస్ట్ ఇప్పటి వరకు అయితే ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నట్టు ఏమనిపించట్లేదు. ఒక పీస్ పిల్స్ చేయడము, లేకపోతేనేమో నేషనల్ మార్నింగ్ డేగా అనౌన్స్ చేయడము, లేదు అని అంటే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం తప్పించి అంత ఎఫెక్టివ్గా చేయగలుగుతుందంటారా? అన్రెస్ట్ని కంట్రోల్ చేస్తుందా? చేస్తాడు. చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఆయన అండర్ ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు చదువుకున్నాడు, వరల్డ్ అఫైర్స్ అన్నీ తెలుసు, చాలా లౌక్యుడు, అన్నీ ఆలోచిస్తాడు, కనింగ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. అసలు కూడా చేయగలని చేస్తాడు. ముందర వెళ్ళిపోతున్నాయి కదా ఆయన బండి. ఆగస్ట్ నుంచి ఇప్పటికి 15-18 నెలలు చేశాడు కదా ప్రెసిడెంట్గా. ఇప్పుడు ఈ తగాన వాడి ఎలక్షన్స్ ఎలా పోస్ట్పోన్ చేయాలో చూస్తానికి చేస్తాడు. ఆయనకి వైలెన్స్ జరిగితే ఆయనకేం నష్టం? ఆయనకేం నష్టం లేదు. ఆయన ఆబ్జెక్టివ్ ఏంటంటే అధికారంలో ఎన్ని రోజులు ఉంటే అంత మంచిది. ఆ ఆబ్జెక్టివ్ ట్రై చేస్తాడు. ఏమంత ఇన్నోసెంట్ మనిషి కాదు. అతను అలాగ ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే ఇన్ కేస్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ని అడ్డుకోవడంలో కనుక యూఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే అక్కడ బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ టేక్ ఓవర్ చేసినట్టే అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన ఏమి అపోజ్ చేయట్లేదు, ఇస్లామిస్ట్ గ్రూప్స్ని ఎన్కరేజ్ చేస్తున్నాడు. ఓకే. ఖాళీదాకి ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా ఖాళీదా జియా, షేక్ హసీనా ఆయన ఎన్కరేజ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ బలం తీసుకుంటారు. వాళ్ళే ఇంకో ఫోర్స్గా వచ్చి టేక్ ఓవర్ కూడా చేయమంటున్నాడు కూడా. ఎందుకంటే నాకు పదవులు లేకపోతే వాళ్ళు రానే. ఈ 2 లేడీస్ ఎవరు వచ్చినా ఆ పార్టీలు నాకు వ్యతిరేకం, కంప్లీట్గా పోతామని ఆయనే ఎంకరేజ్ చేస్తారు. చాలా డీప్గా ఆలోచించి ఆయన చేస్తారు. ఇందాక అదే మాట అన్నా, భారతదేశానికి అప్పుడే ఆ ప్రాంతం గురించి అప్పుడే ఫ్రీ నిద్ర మాత్రం ఉంది. ఎప్పుడూ ట్రబుల్ చేస్తారు, ఎప్పుడూ ట్రబుల్ ఉన్నది బంగ్లాదేశ్. అసలు అది వేరే దేశం చేయటం చాలా తప్పు అనే భావిస్తాను. అది అనవసరంగా మనకి ఇంకో హెడేక్ తెచ్చుకున్నాం. భారతదేశం 5,000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నది వాళ్ళకి, మనకి 5,000 కిలోమీటర్లు. 10 మంది కోట్ల మంది వచ్చి సెటిల్ అవ్వారు. ఆప్ చేయలేకపోతే అవన్నీ విరోధం ఉన్నది. ఎంత లేదు కదా. పాకిస్తాన్తో ఉంటే వాళ్ళు మన వెనకాల తిరుగుతున్నారు. సరే, పెద్ద మిస్టేక్ చేసాం హిస్టరీలో. దిద్దుకోవటం చాలా కష్టం, చాలా కష్టం. హిస్టారికల్ మిస్టేక్. మీడియా హౌసెస్ పై ఎందుకు సార్ అటాక్స్? మీడియా ఫ్రీడమ్ని ఏమి సప్రెస్ చేయడానికి చేస్తున్నట్టుగా అనుకోవాలా? మీడియా హౌసెస్ వాళ్ళకి వ్యతిరేకం అని, మీడియా హౌసెస్ ఆ ఖలీదా జియా వెనకాల, షేక్ హసీనా వెనకాల ఉంటారు. కొత్తగా వెనకాల తక్కువ మంది ఉన్నారు, అటాక్ చేస్తారు. వాళ్ళ మీద ప్రొపగండా చేస్తారు అని వాళ్ళ మీద చెప్పేదని అన్నీ ఏం తక్కువ.
వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళ మాట వింటాను. సో అన్నీ చేసుకోవాలి. ప్రభుత్వం లేకపోతే అది ఉండదు. ఏదైనా ఒక పెద్ద అస్థిరత మళ్ళీ బంగ్లాదేశ్లో, ఇది ఎలక్షన్ జరిగాక అస్థిరత తగ్గిపోతాననేది వేరు. ఈ అస్థిరతతో భారతదేశం సాగింది. కేర్ చాలా డిప్లొమసీ ఇవ్వాలి, చాలా ఓపిక ఇవ్వాలి. వాళ్ళ మాటలకు తూలిపోవు. వాళ్ళ మీద కూడా మెల్లిగా ప్రెషర్ పెట్టి స్లోగా, ఒక్కసారే నీరు ఆఫ్ చేస్తాం, ఒక్కసారి ఆఫ్ చేయడం కాదు, మెల్లిగా 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 టైటన్ చేస్తారు. వాళ్ళు మెల్లిగా అంటే 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు మెల్లిగా చేస్తే ఎవరికి అనిపిస్తుంది పీకి నొక్కితే కూడా అలా చేయాలి. భారతదేశానికి ఫుల్ టైం వర్క్ ఇచ్చారు. బంగ్లాదేశ్ క్రియేట్ చేయటం మంచిదా చెడ్డదా ప్రశ్న ఆలోచించుకోవాలి మనం. ఒకవేళ వాళ్ళతో పాకిస్తాన్తో మళ్ళీ తిరిగి జాయిన్ అయిపోవటం బెటర్, ఎంకరేజ్ చేయాలి మనం. జాయిన్ అయిపోండి, పాకిస్తాన్ టేక్ ఓవర్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు వేరే దేశంగా ఉంటారే మనకు ట్రబుల్ కదా, అది ఆలోచన. అది మన చేతిలో లేదు. ఇంకా ఫ్రీ ఏజెంట్ బంగ్లాదేశ్, ఫ్రీ ఏజెంట్ అండ్ ఒక హాస్టైల్ కంట్రీగా తయారవుతుంది. అలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలు. మార్పు అంత ఈజీగా రాదు. సో ఎందుకంటే వాళ్ళు ఏదో సాయం చేస్తారు, చైనా సాయం చేస్తారు, అమెరికా చేస్తారు, ఎవరు సాయం చేయరు ఈ రోజు. ఎందుకంటే టెండెన్సీ మారిపోయింది. ఏదో దేశాలు పట్టుకుని ఎలాడి వాళ్ళ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేది చైనా చేయదు, అమెరికా అసలు చేయదు. ఆ పొజిషన్ కూడా మారింది. బంగ్లాదేశ్ కూడా ఏదో అనుకున్నారు, వెంటనే చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే చైనా ఏం చేయదు. మాట వరుసకి చిన్న చిన్న మిలిటరీ సాయాలు అవి చేస్తారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చేస్తారు అనుకున్నారు. ఏమీ ట్రబుల్. ఇంకా ఇలాంటివి కొనుక్కోవటం అనవసరం అని అన్ని దేశాలకి తెలుసు. ఇలా లాయల్టీ దేనికి ఉపయోగం? ఏదో ఇండియాని పెడతారనా ఎంతవరకు? అవన్నీ మారిపోయింది. కానీ ఇవన్నీ ఇలా ఉండగా బంగ్లాదేశ్ 55 సంవత్సరాలు వెళ్ళి కొత్త ఫోర్సెస్ వచ్చింది, పాకిస్తాన్కి కాలు దొరికింది, ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి ప్లే అప్ చేస్తాం. మనకి ట్రబుల్ ఉంటుంది కానీ మనం ట్రబుల్ హ్యాండిల్ చేయగలం. చేయలేని ట్రబుల్ కాదు, వీ కెన్ హ్యాండిల్. ఈ అన్రెస్ట్ ఫ్యూచర్లో దేనికి దారితీస్తుంది అంటారు సార్? అంటే ఒకటి మీరు చెప్పినట్టుగా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి ఈ అవామీ లీగ్ పై బ్యాన్ కావచ్చు, లేదంటే షేక్ హసీనా డెత్ సెంటెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్స్టెబిలిటీని మరింత పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఫ్యూచర్లో? ఒకటి ఆల్రెడీ షేక్ హసీనా పాత కథ, 15 నెలలు 16 నెలలు అయిపోయింది, అలా కావాలి మర్చిపోతారు కూడా, ఫ్యాక్టర్ కాదు. ఏదో యూనస్కి వాళ్ళకి గ్యాప్, బట్ లెస్ అండ్ లెస్. 16 నెలలు చాలా టైం. ఒకటి ఎదురు చూసేది ఎలక్షన్స్. ఖలీదా పార్టీ వస్తుందా రాదా, ఖలీదా జియా పార్టీ వాళ్ళు వస్తే ఇది బయటికి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ ఫ్యూచర్ చూస్తున్నారు. అక్కడ అస్థిరత అనేది ఉంటుంది, తప్పదు. ఏమి జరుగుతుంది? ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవుతాయి, 2 నెలలు పోస్ట్పోన్ అవుతాయి, 6 నెలలు పోస్ట్పోన్ అవుతాయి, సంవత్సరం పోస్ట్పోన్ అవుతాయి. ఎంత సీరియస్ గొడవలు జరుగుతాయో దాని మీద ఆధారపడి. సో మనం కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది ఇదేమన్నా ఎలక్షన్స్ ఆగిపోతాయా ఆగవా, ఎంత సీరియస్గా ఉన్నది ఈ పొజిషన్, సైన్యం ఏమంటారు, చాలా ఫ్యాక్టర్స్. అవన్నీ మనం ఎదురు చూడాలి. ఈవేళ క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.